నంద్యాల పట్టణం ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో గృహాలలో నివాసం ఉంటున్న కుటుంబాలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. మా సమస్యలను పరిష్కరించండి అధికారులను వేడుకున్నా నేటికి పరిష్కారం కాలేదని ఆవేదన చెందుతున్నారు. మీరైనా మా సమస్యలకు పరిష్కారం చూపాలని ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని వేడుకున్నారు. గత 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్య విన్న మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్య విన్న కమిషనర్ శేషన్న కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్యను విని పరిష్కరించే బాధ్యత తీసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా వార్డు నందు టిట్కో గృహాల్లో ఎస్ఆర్బీసీ నందు వాటర్ ప్రాబ్లం 15 రోజుల నుంచి రావడం లేదు. కరెక్టే అది, ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు తాగడానికి నీళ్ళు లేవు కదా. ఒక ట్యాంకర్ వస్తుంది. ట్యాంకర్ అంటే పైన ముసలోళ్ళు ఉంటారు. ముసలోళ్ళు ఉంటే వాళ్ళు ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తొందరగా ఏదో ఒకటి కమిషనర్ గారు ఆలోచన చేసి దీని మీద తొందరగా చర్య తీసుకొని వాళ్ళకు నీళ్ళు వస్తట్టు చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అక్కడ చెట్లు బాగా విపరీతంగా పెరిగినాయి. చెట్లుని క్లీన్ చేసే బాధ్యత మనం తీసుకొని వాటర్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా కరెంటు ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. కరెంటు ప్రాబ్లంతో ఇప్పుడు ఈ స్ట్రైక్ నుంచి లైట్లు పడితే కదా అక్కడ ఎస్ఆర్బీసీలో టిట్కోలో నుంచి వార్డుకు ఊరు దేశానికి ఊరు వచ్చినారు. అంతటా వచ్చిన నంద్యాలంతా అక్కడ ఉన్నారు. కాబట్టి నంద్యాలలో ఉన్న జనాలంతా అక్కడ మా వార్డులో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. టిట్కో గృహాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. నంద్యాల 42 వార్డులలో వచ్చేసి ప్రతి వార్డుకు 2-3 వచ్చేసి టిట్కో గృహాల్లో నివసిస్తున్నారు. వాళ్ళు కాపురాలు చేస్తున్నారు. తాగనీక నీటి వసతి లేదు. అసలు మున్సిపల్ కమిషనర్ వారు చర్య తీసుకొని దానికి తగిన న్యాయం చేయాలని చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్క ఇండ్లలో వీధులలో కంప చెట్లు, పొదలు, పాములు చాలా విపరీతంగా ఉన్నాయి. దాన్ని క్లీన్ చేయాలి. రాత్రిపూట దేవాలయంకి వెళ్ళి టర్నింగ్ కాడ ఆడాలి. వీధి లైట్లు చాలా ముగ్గు ఉంది. రానిపోనిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వీధి లైట్లు కంపల్సరీ వేయాలని కోరుతున్నాము. తాగనిక నీటి వసతి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము మనవి కోరుతున్నాము. కావున ఏ అధికారులకు మా వాళ్ళు ప్రతి ఒక్క అధికారుల కాడిపోయినా ఎవరు ఏం చర్య తీసుకోలేదు. కావున మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ గారికి వారి దగ్గరికి తోలుకొచ్చి మా కౌన్సిలర్ వైఎస్ఆర్ వెంకటరమణ మా వార్డు ప్రజలు సార్ కాడికి వచ్చి విన్నపించడం దీనికి తక్షణమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నీళ్ళ కోసం వచ్చినాము మేము. మాకు నీళ్లు రాక 15 రోజులు అయింది. ఆడ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. కరెంటు సరిగా రాదు, ఏమి రాదు అసలు. మేము ట్యాంకర్లు లభించే కొట్లాడుతున్నారు. ఆడ ఈడ మేము ఎట్లా పట్టుకాలా ఏం చేయాలా అనేది మాకు అర్థం కాక సార్ కాడికి వచ్చినాం. మేము ఎమ్మెల్యే సార్ కాడికి మాట్లాడదామని పైన ఉన్నాము. మేము ఎత్తుకపోలేము. మాకు నీళ్లు కావాలని మేము వచ్చినాము సార్ కాడికి. శిల్పా గారి దగ్గరికి వచ్చినాము. ఆ సార్ దగ్గరికి వచ్చినాము. మేము నీళ్ళ గురించి చాలా కష్టపడుతున్నాము. ఆ ఇళ్లలో మేము ఉండాలా లేకుంటే ఉండకూడదా అని చేస్తున్నారో ఏమో తెలియదు. మాకైతే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్లు బాగా చేయాలి. పైపు రిపేర్ కోసం గుంటలు తీస్తారో ఆ గుంటలు అట్టనే ఉంటున్నాయి. దానివల్ల ముసలిళ్ళ ముతుకులం పడితే పాములు అన్నీ తిరుగుతున్నాయి. పిల్లలకు కష్టంగా ఉంది. పిల్లలు తిరగాలంటే కూడా ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి. మేము బయట తిరగడానికి కుదరదు. అట్లాంటి పరిస్థితి ఉంది. మీరు అన్నీ మాకు వసతులన్నీ బాగా చేయాలా. చేస్తేనే మేము ఉండగలం అక్కడ, లేకపోతే ఉండలేము. మేము ఉండాలనుకో అద్దెలు కట్టలేని పరిస్థితులలో మేము అక్కడ ఉంటున్నాం. అక్కడ ఉంటుంటే మాకు ఏమి సౌకర్యాలు లేవు. సార్ని అడగడానికి వచ్చినాము. మేము ఇక్కడ నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సర్వీస్ లో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము పైకి 3 వర్షం మోయాలంటే మా చేత కాదు. మాకు మోకాలు నొప్పులు తీసుకున్నాయి. మా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకని సార్ మాకు ఎట్ట పరిస్థితుల్లో మాకు నీరు కావాలి. మేము సర్వీస్ లో ఉన్నాం కాబట్టి మేము శిల్ప కాడికి సార్ కాడికి వచ్చేసినాము. మేము ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం సార్. నీళ్ళకు మంచి నీళ్ళు లేవు, తాగే నీళ్ళు లేవు, మా వాడకడానికి లేవు. వాన నీళ్ళతో మేము ఇబ్బంది పడుతున్నాం. మా బాధ కొద్దిగా ఆలోచించండి సార్. పాములు అల్లి కాకుండా పాములు ఉన్నాయి. పిల్లలు సన్న పిల్లలు లోపలనే పెట్టుకున్న పొద్దుగుతే